చూస్తున్నారు? ఈ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం గానీ, పర్మిషన్స్ ఇవ్వకపోవడం గానీ ఒకవైపు నుంచి తెలంగాణ మా జనసేన పార్టీ మా ఫస్ట్ విజయంగా భావిస్తా ఉన్నాం దీన్ని. ఎందుకంటే వాస్తవానికి మా సాధకులకు కష్టపడ్డందుకు మా నాయకుడు ఆరోగ్యం బాగైన తర్వాత చాలా గ్యాప్ వచ్చినామని చెప్పి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు అందరినీ కలిసినట్టు ఉంటుంది. సో మన ప్రోగ్రామ్ చేసుకుందామని ఒక ఆలోచనతో తను చేస్తే ఇవాళ గవర్నమెంట్ భయపడి తనకు పర్మిషన్ ఇవ్వకుండా వారిని ఇంకా లోతుగా జిల్లాకు వారి ఆర్గనైజేషన్ జిల్లాకు ఇంటింటికి సమస్యల మీద పోరాడే విధంగా ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగిందమ్మా. చూస్తే కనుక నెక్స్ట్ 2029 ఎలక్షన్స్ లో తెలంగాణ నుంచి పూర్తిగా పోటీ చేసే అవకాశం జనసేన పార్టీ నుంచి ఉంటుందా? తప్పకుండా. ఆల్రెడీ మేము అదే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. ఇప్పుడు మా కమిటీలు కూడా పూర్తి స్థాయి గ్రామ కమిటీల నుంచి రాబోయే రోజులలో ప్రతి ఎలక్షన్స్ కూడా ఉండే విధంగానే మొన్న కూడా మున్సిపల్ ఎలక్షన్స్ లో సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా మేము పోటీ చేయడం జరిగింది. రాబోయే రోజులలో ఎలాంటి పొత్తు లేకుండా కూడా ముందుకు పోయే అటువంటి ఆలోచనలు ముందుకు తీసుకెళ్తాము. ఇక్కడ చూస్తే కనుక తెలంగాణలో పూర్తిగా కూడా మళ్ళొక కూటమిని ఫామ్ చేసే దిశగా జనసేన నాయకులు అడుగులు వేస్తా ఉన్నారు. సో తెలంగాణ అస్తిత్వాన్ని అనగదొక్కే దిశగా వెళ్తా ఉన్నారు. సో అందుకని ఇది మొత్తం కూడా చంద్రబాబు గారు ఏదైతే చేస్తా ఉన్నారో ఆయన ఐడియాలో ఒక భాగమే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు జనసేన నాయకులు గారు? ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటుందమ్మా, మాకు అలాంటి ఐడియా ఏం లేదు. మా నాయకుడు ఏ ఐడియా ఉంటుందో అదే ఐడియాతో మేము ముందుకెళ్తాం. మా నాయకుడు చాలా సుస్పష్టంగా ఈ తెలంగాణ ప్రజలకు ఏం చేయాలి, ఎట్లుంటే బాగుంటుందని వారికి ఖచ్చితమైన నాలెడ్జ్ ఉంది. తెలంగాణ అంటే అభిమానం, తెలంగాణ అంటే ఎనలేని గౌరవం. కాబట్టి తను రాబోయే రోజులలో ప్రజల సమస్య పట్ల ముందుకెళ్లే దిశగా ఈ పార్టీ ఉంటుందని మాత్రం చెప్పగలను.